అంటే అతి ముఖ్యంగా ఏదైతే వెంటబడిన బలహీన వర్గాలు ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని బలాలు పొందాలి అంటే ఏమేమి చేయాలి, ఏ రాజ్యాంగాన్ని స్టడీ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అయితే బాగుంటుంది. ఓకే, మీకు తెలుసు అప్పుడు ఓటు హక్కు అనేది కొంతమంది పరిస్థితుల్లో ఎవరైతే 18 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉండాలి. వీళ్ళు నిమ్న వర్గాలు, వీళ్ళు గర్ల్స్ వాళ్ళకి సంబంధం లేకుండా ఓటు హక్కు తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఇదండి. కొంతమంది ఓటు హక్కు ఇవ్వద్దని కూడా వాళ్ళని నిరోధించడం జరిగింది. సో ఇవన్నీ చేస్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటే మనకు 75 సంవత్సరాల మీద స్వతంత్రం వచ్చి మీతో కూడా మీరు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఈ 75 సంవత్సరాల్లో ఫస్ట్ జనరేషన్ అంటే సమత అని మాట్లాడారు. సమత మీద తల్లిదండ్రులు ఏం జరిగారు అంటే సమత మామూలు ఏదో ఎడ్యుకేషన్ అయ్యారు. కానీ ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గిరిజనులు, అతి ముఖ్యంగా ఆదివాసులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఒకసారి వారు ఏవైతే పొందపరిచారో, ఏవైతే హక్కులు వచ్చారో వాటిని మనం పొందడంలో లేదా మనకు ఉన్నటువంటి హక్కుల్ని మనం గుర్తించడంలో చాలా వెంటబడి ఉన్నాము. ఓకే, మరి ఏం చేయాలి మనం? సో 75 సంవత్సరాలుగా అందరూ స్పీచ్లు ఇస్తున్నారు, రాజ్యాంగం అమలు పరుస్తున్నారు అన్నారు. కొంతమంది కొన్ని వర్గాల వారు మీకే ఉంటాయని అంటున్నారు. మరి ఈ రోజు కూడా మనకు ఎటువంటి మన కుటుంబాల నుండి, మన ఆదివాసీ కుటుంబాల నుండి 99% కుటుంబాల నుండి ఇప్పటికి కూడా ఒక కుటుంబం నుండి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, విద్య లేదు, వైద్యం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే హక్కులైతే సాధించారో ఆ హక్కుల్ని పొందడంలో మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎటువంటి ప్రయత్నం మన వైపు నుండి జరుగుతున్నదా అని ఆలోచిస్తే యువత మీరు ఆలోచించాలి. ఏదో చదువుకున్నా కదా నేను వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ప్రయోజనం లేదు. ఎవరు ఆలోచించినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది అంటే యువత ఆలోచించినప్పుడు మాత్రమే. మరి మీకు మనకి ఇటువంటి రాజ్యాంగ లక్షణ హక్కులు ఉన్నాయి. హక్కులు ఉండడమే కాకుండా వీటిని మనం పొందడంలో ఎక్కడ లోపం జరిగింది అంటే నేను ప్రతిసారి మీ క్లాసులో చెప్పుకుంటాను, మీరు మాత్రమే వంశోద్ధారకులు. అంటే ఏదైతే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ గా మీరు వైద్యం పొందే అక్షరాస్యతలు అయ్యారో మీరు కనుక ఇంకా పీజీలు, పిహెచ్డీలు, ఎంబీబీఎస్, డాక్టర్లు అయ్యి సంపాదన సృష్టించినట్టు ఏదైతే మీ కుటుంబాలు ఇంతవరకు కూడా రాజ్యాంగ ఫలాలను పొందలేదు. రాజ్యాంగ ఫలాలను పొందాలి అంటే మీకు మంచి చదువుకోవాలని ప్రతిసారి చెప్తున్నాను. ఎవరైనా చెప్పగలరా? మీ కుటుంబం ఒక 70-80 సంవత్సరాల ఉంది, గుగ్గుల కుటుంబం ఉంది అనుకున్నాం, రాయల నుండి లేదా అక్కడ నుండి. సో ఇప్పుడు ఆ కుటుంబం నుండి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అయ్యారా? ఎవరైనా చదువుకున్నారా? మన కుటుంబం అంటే మన రాజ్యాంగ ఫలాలను పొందకుండా ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చదువుకోవాలి, వీటి మీద కేంద్రీకరించాలి, మనసుని లగ్నం చేయాలి. మీకు ఉన్నటువంటి అవకాశాలను నేను ప్రతిసారి చెప్తాను. మీకు ఏదైతే 4 years 2 years ఉందో దాన్ని గట్టిగా చదివినట్లయితే మీరు రాబోయే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు మంచిగా బతికే అవకాశం ఉంది. రాబోయే జనరేషన్స్ మీరు మీ కుటుంబాన్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత మాట్లాడినా ఏం చేసినా ఇదంతా నిరుపయోగం. మీరు కనుక పార్టిసిపేట్ చేయకపోతే, మీరు కనుక భాగ్యస్వాములు అవ్వకపోతే, మీరు కనుక ఈ విద్యా, వైద్యం, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు ముందుకు రాకపోతే ఇంకా 100 సంవత్సరాలు గడిచిన ఈ ఆదివాసీ ఏదైతే మూలవాసమైన ప్రభుత్వాలు వాళ్ళు ఇంకా వెనకబడి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే 99% మనం ఇంకా ఎటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులు పొందలేదు. ఇది కనుక ప్రయత్నం చేస్తే కనీసం ఒక 10%, కనీసం ఒక 15%, లేదు అట్లీస్ట్ ఒక 5% అయినా గిరిజనులు, ఆదివాసులు పొందినప్పుడు మాత్రమే ఏదైతే అంబేద్కర్ గారు కలగనటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే హక్కులు కల్పించారో వాటికి ఒక సార్థకత వస్తుంది. అప్పుడు మాత్రమే నిజమైన నివాళి, అప్పుడు మాత్రమే నిజమైన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి మనము హక్కులు పొందుతాము లేదా మనం ధైర్యంగా జరుపుకునే అవకాశం ఉంది. మీరందరూ కూడా ఎక్కడో మార్పు మొదలవదు. అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం రాయడంలో కీలకమైన నిర్ణయం తీసుకుని భారతదేశంలో ఎంతమందికి ఉపయోగపడింది. అదేవిధంగా మీ కుటుంబం, మీ గ్రామం నుండి, మీ ఆదివాసీ సమాజం నుండి మీరు ఎప్పుడైతే ప్రయోజకులు అవుతారు, ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారో అప్పుడు మాత్రమే మన సమాజం ముందుకు వస్తుంది.
బాగుపడుతుంది. కాబట్టి ఏదైనా సమాజం దేశం యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది అంటే యువత చేతిలో ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, మీ గ్రామం యొక్క భవిష్యత్తు, ఈ ఆదివాసీ సమాజం యొక్క భవిష్యత్తు మీ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా, నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రయోజకులు అవ్వాలి. ఈ అంబేద్కర్ జయంతి తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అయినప్పుడు మాత్రమే ఈ రోజు లేదా మనం ఇంతవరకు జరుపుకుంటున్నటువంటి అంబేద్కర్ జయంతికి ఒక సార్థకత, ఒక నివాళులర్పించినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన ఆశయాలను కొనసాగించాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. ఓకేనా? మన హక్కుల కోసం మనం పోరాడాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, పోటీ వ్యక్తులకు మనం సహాయం చేయాలి.